వహించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ రోడ్ల మీద తిప్పుతున్న సందర్భంలో జరిగేటువంటి ఎదురుదాడులు ఎన్నైనా సరే వాళ్ళు భరిస్తున్న అటువంటి వాటికి ఎలాంటి బాధ్యత వహించకుండా వాళ్ళ మీద తిరిగి మరీ కేసులు పెట్టి తప్పుడు కేసులు బనాయించి వాళ్ళని మానసికంగా ఆర్థికంగా హింసించడం జరుగుతుంది. అయితే ఈ జంట నగరాల్లో ఉన్నటువంటి సమస్యని దృష్టిలో పెట్టుకొని బడా కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఓలా, ఊబర్ కంపెనీలు, ఒక కస్టమర్ కనుక ఏమైనా ప్రాబ్లం వస్తే, కస్టమర్ ఒక పెన్ను మర్చిపోయినా, సెల్ మర్చిపోయినా, బ్యాగ్ మర్చిపోయినా ఇమీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. డ్రైవర్ల మీద వాళ్ళని ఇమీడియట్లీ సంస్థను తొలగించడం జరుగుతుంది. అదే సంస్థకు ఒక ఆర్థిక మూలాన్ని చేకూర్చేటువంటి డ్రైవర్ సోదరుకు కానీ బండిదారుని కానీ ఎట్లాంటి ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళకి మాత్రము కంపెనీ ఎలాంటి బాధ్యత వహిస్తలేదు. మెహదీపట్నంలోని షాలిమార్ థియేటర్ పరిసర ప్రాంతాల్లో ఒక ఆసుపత్రి దగ్గర ఊహించని ఘటన జరిగింది. ఒక వ్యక్తి అనారోగ్యానికి గురి కావడంతో అతని కుటుంబ సభ్యులు క్యాబ్ బుక్ చేశారు. ప్యాసింజర్ నుంచి బుకింగ్ రావడంతో సంబంధిత ప్రాంతానికి క్యాబ్ డ్రైవర్ చేరుకున్నాడు. నిజానికి చావు బతుకుల మధ్య ఉన్న పేషెంట్ ను తీసుకువెళ్లాలనే విషయం డ్రైవర్ కు ముందు తెలియదు. అయితే అక్కడికి వచ్చాక పేషెంట్ ను చూసి క్యాబ్ లో ఆక్సిజన్ అందించే యంత్రాలు లేవని, అంబులెన్స్ ను బుక్ చేసుకోవాల్సిందిగా క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆగ్రహంతో ఊగిపోయిన సదరు ప్రయాణికులు కారుపై దాడికి దిగారు. కారు అద్దాలు పగిలిపోయాయి. ఏడాది కాలంలో హైదరాబాద్ మహానగరంలో క్యాబ్ల సంఖ్య 1,00,000కు చేరుకుంది. నిరుద్యోగ యువత అప్పులు చేసి కార్లు కొని ప్రముఖ కంపెనీల తరపున వాహనాలను నడుపుతున్నారు. దుండిగల్, నల్లకుంట, నాగోల్, కాచిగూడ, రామకోటి తదితర పోలీస్ స్టేషన్లలో క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి కేసులు చాలానే నమోదయ్యాయి. ఇవన్నీ విచారణ దశలో ఉన్నాయి. బయటకు రాని కేసులు 200 వరకు ఉంటాయని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ చెబుతోంది. మరోవైపు కేసుల విషయం బయటకు తెలిస్తే సదరు కంపెనీలు తమ కార్లతో ఒప్పందం రద్దు చేసుకుంటాయని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. అందుకే దాడులు చేసిన, దోపిడీలకు గురైన, పొట్టకూటి కోసం అన్ని భరిస్తున్నామని క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. క్యాబ్ డ్రైవర్లకు రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. దోపిడీలు, కంపెనీలు విధిస్తున్న టార్గెట్లతో కుటుంబాలకు దూరం అవుతున్నామని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తారు. ప్రభుత్వం కలుగజేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని జంట నగరాల క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతితో నరేష్ ఎల్లంశెట్టి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.